బ్యాక్ టు అప్డేట్స్. రష్యాతో పోరాడలేక ఉక్రెయిన్ చేతులెత్తేసింది. యుద్ధంలో ఆయుధాల కొరత ఏర్పడుతూ ఉండడంతో తన భూభాగాలను వదిలి వెళుతోంది ఉక్రెయిన్ సైన్యం. తాజాగా ఆవ్దీవ్కా నగరంలో ఉన్న తమ సైన్యాన్ని ఉక్రెయిన్ ఉపసంహరించుకుంది. దీంతో ఈ నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఉక్రెయిన్ సైన్యాధిపతి ఒలెగ్జాండర్ సిర్స్కీ ఓ ప్రకటన చేశారు. మా సైనికులు ప్రాణాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్య చేపట్టామని, సైన్యం మరో అనుకూలమైన ప్రాంతానికి తరలి వెళ్తోందని ఆయన వెల్లడించారు. మా సైనికులు 4 నెలలుగా ఈ ప్రాంతంలో తమ విధులను చిత్తశుద్ధితో నిర్వహించారు. రష్యా సైనిక స్థావరాలను ధ్వంసం చేయడానికి పనిచేశారు. వారికి భారీ నష్టం కలిగించారంటూ సిర్స్కీ వివరించారు. మరోవైపు ఆయుధాల కృత్రిమ కొరతతోనే బలగాలను ఆవ్దీవ్కా నుంచి ఉపసంహరించుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. దీనివల్ల రష్యా ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం దక్కుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా నాటో దేశాలు అందిస్తున్న సహకారంతో రష్యాని నిలువరిస్తున్న ఉక్రెయిన్ సైన్యం ఆయుధాల కొరతతో వెనుకడుగు వేస్తోంది. వాస్తవానికి రష్యా దాడికి దిగిన నెల రోజుల్లోనే ఉక్రెయిన్ ఆయుధగారం ఖాళీ అయింది. కానీ నాటో దేశాలు అందిస్తున్న సహకారంతో ఇంతకాలం రష్యాతో పోరాడుతూ వచ్చింది. అయితే రష్యా యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచనలు కల్పించడం లేదు. దీంతో ఇలా ఇంకా ఎన్ని రోజులు ఉక్రెయిన్ కు ఆయుధ సాయం చేస్తామని నాటో దేశాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే క్రమంగా ఆయుధాల సరఫరాను తగ్గి వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వాస్తవానికి రష్యా యుద్ధం చేస్తోంది ఒక్క ఉక్రెయిన్ తో కాదు. దాదాపు 10 దేశాలతో నాటో దేశాలు అందిస్తున్న ఆయుధాలతో ఉక్రెయిన్ సైన్యం రష్యాను ధీటుగా ఎదుర్కొంటుంది. కానీ రష్యా ఆయుధాగారం ముందు నాటో దేశాలు ఆయుధగారాలు ఏమాత్రం పోటీ రావని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అయితే ఉక్రెయిన్ సైనికులు మా దేశాన్ని కాపాడుకోవాలన్న కసితో యుద్ధం చేస్తున్నారు. రష్యా సైనికులు ఎందుకు యుద్ధం చేస్తున్నామో అర్థం కాక రణంలో ముందుకు సాగుతున్నారు. ఈ కారణం చేతనే దాదాపు 10 లక్షల సైన్యం ఉన్న రష్యాను ఉక్రెయిన్ సైనికులు ఆపగలుగుతున్నారు. కానీ అది ఎంతకాలం, ఎన్నేళ్లు? ఆయుధాలు లేకుంటే ఎలా యుద్ధాన్ని కొనసాగిస్తారు? ముఖ్యంగా మందుగుండు సామాగ్రి లేకుంటే కొత్త ఆయుధాలను ఎలా తయారు చేస్తారు? అదే కాక నాటో దేశాలు ఇలా ఎన్ని రోజులు ఆయుధాలను సరఫరా చేస్తాయి? అలానే ఆయుధాల సరఫరా చేస్తే ఆయా దేశాల దగ్గర కూడా ఆయుధాలు ఖాళీ అవుతాయి. ఈ యుద్ధం ముగియాలంటే నాటో దేశాలు డైరెక్ట్ గా రష్యాతో తలపడితే తప్ప ఫలితం తేలదు. కానీ అలా జరగదు. ఎందుకంటే యూరప్ దేశాలు పక్కింట్లో నిప్పు పెట్టి చలి కాచుకునే బాపతి. వారు డైరెక్ట్ యుద్ధంలోకి దిగరు. దానికి కారణం గతంలో జరిగిన 2 ప్రపంచ యుద్ధాలతో నష్టపోయిన అనుభవమే. దాంతో పాటు రష్యా నుండి భారీ ఎత్తున చమురు దిగుమతులు చేసుకుంటున్నాయి. యుద్ధానికి దిగితే రష్యా వాటిని నిలిపివేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యాతో నాటో దేశాలు యుద్ధానికి దిగవు. ఒకవేళ దిగినా రష్యా ఖండాంతర క్షిపణుల ముందు అవి నిలవజాలవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ యుద్ధం ముగియాలంటే ఉక్రెయిన్ రష్యాకు లొంగిపోవాల్సిందే, లేదా రష్యా విధించే షరతులకు అంగీకరించాల్సిందే.